మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్కు సంబంధించి జీవోను ప్రభుత్వం జారీ చేసింది. అయితే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 క్రైటీరియాలను ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్టు ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులను గుర్తించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను పొందేందుకు తెల్ల రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా పెట్టింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, మహాలక్ష్మి పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 2 అంశాలకు సంబంధించి ఇక్కడ కీలకంగా చూడొచ్చు. ఒకటి, ఖచ్చితంగా ఈ యొక్క లబ్ధిదారులు జాబితాలో ఉండాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలంటూ కూడా మార్గదర్శకాలు నోటిఫికేషన్. దీంతో పాటు 6 గ్యారంటీల అమలుకు సంబంధించి పథకాల అర్హుల్లో భాగంగా తీసుకున్న దరఖాస్తులో ప్రజాపాలనలో అప్లై చేసి ఉండాలన్నది 2వ అంశంగా పేర్కొనడం జరిగింది. ఈ 2 అంశాల క్రైటీరియా దాదాపు 39.5 లక్షల మందిని లబ్ధిదారులుగా చేర్చడం జరిగింది. మరికొంతమంది పెరిగే అవకాశం ఉన్నట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే గత 3 నెలలుగా కూడా సంబంధించి 16 అడుగులకు సంబంధించి గత 3 నెలలుగా సిలిండర్ వాడాలనే ఒక నిబంధన పెట్టడం జరిగింది. వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తించే విధంగా కూడా గైడ్ లైన్స్ సిద్ధం చేయడం జరిగింది. వైట్ రేషన్ కార్డు పెట్టడం ద్వారా కొంతమేర లబ్ధిదారులు మేజర్ గా సిటీ వాళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది, విలేజ్ వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. రెండోది, ఈ సంబంధించి స్కీమ్ లో డైరెక్ట్ గా లబ్ధి పొందకుండా ఏజెన్సీలకు ప్రభుత్వం నేరుగా డబ్బు చెల్లించే విధంగా కూడా ఈ యొక్క జీవోకు సంబంధించి నిబంధనలు పేర్కొనడం జరిగింది. అయితే భవిష్యత్తులో నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే అమౌంట్ వేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ విధి విధానంలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు గ్యాస్ ఏజెన్సీకి ఎంత గ్యాస్ సిలిండర్ కాస్ట్ ఎంత అయితే అంత పూర్తి స్థాయిలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ గ్యాస్ ఏజెన్సీలకు ఆ సబ్సిడీ పొందిన వారికి ఆ సబ్సిడీ అమౌంట్ ఇస్తుంది. అప్పుడు మళ్ళీ గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు. ఇది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, ప్రభుత్వం దగ్గర నిధులు లేని సమయంలో ఒక నెల రోజుల పాటు పెండింగ్ లో పెట్టుకోవడానికి గ్యాస్ ఏజెన్సీలతో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో దీనికి సంబంధించి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ఈ నగదు జమ చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మార్చి 1 నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతా ఉంది. ఈ రోజు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో సెక్రటరియట్ లో అంటే 200 యూనిట్లకు సంబంధించి కానీ 500 గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన పథకాన్ని సీఎం అలాగే మంత్రులు ప్రారంభిస్తారు. కేవలం ఒక బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.